IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ సినిమా మంత్రి కందుల దుర్గేష్ నిన్న చిరంజీవిని కలిశారు. మీరు కూడా ఫోన్ చేసి విశేష తెలియజేశారు. సో రేపు సినిమా ఇండస్ట్రీ ఏపీలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కన్నా ఎట్లా ఉండాలని ఆడుకోవాలి. నేను ఆయనకు విషయం చెప్పింది కూడా అందుకే. కానీ విషయం చెప్పినప్పుడే ఈ విషయాలన్నీ మాట్లాడలేక తర్వాత కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఆంధ్రాలో ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే కళాకారులు అక్కడ తెనాలి అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, మహత్తరమైన కళాకారులు ఉన్నారు మనకి, విజయవాడ అవ్వచ్చు. ఈ కళాకారులు ఇక్కడికి వచ్చి ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి వాళ్ళు భార్యాబిడ్డలు వదిలి, ఉద్యోగాలను వదిలి ఇక్కడికి వచ్చి ఉండలేరు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ తమిళనాడు ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ టాలెంట్ మనకు ఉపయోగపడకుండా పోయింది. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే. ఇవాళ ఇక్కడికి వచ్చినాక లోకల్ టాలెంట్ ఎంత ఎంత బయటకు వచ్చారు చూడండి. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినాక ఇండస్ట్రీకి లోకల్ టాలెంట్ ఒక ఉధృతంగా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ సినిమాలు వస్తున్నాయి. ఆలోచన విధానం మారింది, మేకింగ్ విధానం మారింది. సో ఈ కొత్త విధానం, కొత్త బ్లడ్ రావాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండలేరు. ఆ రోజుల్లో కూడా అంతే. ఒక లక్ష్మీ దీపక్ గారు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు, ఒక ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, ఒక కాంతారావు గారు వచ్చారు, తప్పితే అందరూ రాలేకపోయారు. ఇండస్ట్రీ చాలా మేధావులు ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ మేధావులందరూ కూడా మనకు ఉపయోగపడారు. అలాగే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఆంధ్రాలో ఇండస్ట్రీ 2 చోట్ల ఇండస్ట్రీ, తెలుగు వాళ్ళకి రెండు ఫిల్మ్ ఇండస్ట్రీ తప్పులేదు. కేరళలో 3 చోట్ల ఉంది, 3 చోట్ల ఉంది ఇండస్ట్రీ. త్రివేంద్రం ఇంకో చోట 3 చోట్ల ఉంది. సో ఉంటే తప్పులేదు. దానికి ఏం చేయాలనేది నా దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంది. అదే ఆయనకి వివరించాలనుకున్నాను. ఏమిటంటే కేవలం స్టూడియో కాదు. స్టూడియో రాజమండ్రిలో కట్టాలనుకున్నారు. స్టూడియో కట్టితే వచ్చేస్తారా? స్టూడియోలు అక్కడ నిర్మించేస్తే సినిమా ఇండస్ట్రీ వస్తుందా? అలా రాదు. ఇవాళ స్టూడియో మేకింగే పోయినాయి. వాళ్ళు ఎలా వస్తారు? హీరోలు ఆనాడు గతం ఒకసారి ఇద్దరు హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే మా సినిమాలు హైదరాబాద్లోనే తీస్తామని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు మా ఊరి దేవత మేమంతా కొన్ని సినిమాలు మాలాంటి వాళ్ళం హైదరాబాద్లో జరుగుతుంది, మనం వెళ్ళి అక్కడ తీద్దామని సారథి స్టూడియోకి వచ్చి మేము తీసాం. అలా చాలామంది తీశారు. సో వాళ్ళు చేయటం, ఇద్దరు హీరోలు ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అలా కదిలి వచ్చి 20 ఏళ్ళకి సెటిల్ అయ్యి. అలాగే వాళ్ళ హీరోలందరూ కూడా ఈయన పరపతిని ఉపయోగించి, ఈయన పవన్ యొక్క పరపతిని ఉపయోగించి మినిస్టర్ గారు హీరోలందరినీ ఒక నిర్ణయం, ఒక సినిమా మీరు హీరో స్టార్లో ఒక్క సినిమా ఆంధ్రాలో చేస్తే ఒక సినిమా తెలంగాణలో చేయండి. ఈ నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీరు 10 హీరోలు ఇలా నిర్ణయం తీసుకుంటే ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా అక్కడ అంటే ఆంధ్రాలో షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. హీరోల సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ చాలామంది పనులు జరుగుతూ ఉంటాయి. సో ఈ చిన్న సినిమాలు కూడా వీళ్ళకి రాయితీలు ఇచ్చి, ఆరంభంలో సినిమా అక్కడ తీస్తే 25,000 lakhs ఇస్తామను ఇలాంటి రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలు ఎంకరేజ్ అవుతాయి. అట్లా నిదానంగా సెటిల్ ఒక స్టేజ్ వచ్చినాక అప్పుడు వాళ్ళకి మీరు అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వాలి. ఊరినే వస్తారు రారు అని తెలియకుండానే ఆస్తులు పంచడం కాదు. సినిమా వాళ్ళకు వాళ్ళని ఆస్తులు ఇచ్చేసేసి ల్యాండ్ ఇచ్చేసి కట్టలేదు అంటాం కాదు. ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఉన్నాయి ల్యాండ్స్. కట్టారా? వెళ్ళారా? ఎందుకు రారు, ఆస్తులుగా ఏర్పరచుకుంటారు తప్పితే వెళ్ళరు. అలా కాకుండా వస్తే ఇలా హీరోలు వస్తే వస్తారు. హీరోలు వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ సెటిల్ అవుతున్నప్పుడు అప్పుడు మీరు 2 bedroom హౌస్లు ఇవ్వండి. ఒక 50,000 20,000 ఇళ్ళు ఇవ్వండి 2 bedroom హౌస్ మీ పథకంలో. అది మా సినిమా వాళ్ళకి, మా వర్కర్స్కి పంచుకుంటారు. కొంచెం మెయిన్ వాళ్ళకి ఇవ్వండి. డబ్బున్న వాళ్ళకి ఇవ్వక్కర్లా. డబ్బున్న వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అవసరానికి వస్తారు. డబ్బున్న వాళ్ళకి వర్కర్స్కి ఇవ్వాలి. 24 crores కలిగి. గతంలో జరిగిన తప్పు అదే. వర్కర్స్ ఇవ్వకుండా ఓన్లీ పెద్ద హీరోలకి, పెద్ద హీరోయిన్లకి, డైరెక్టర్లకి ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇండస్ట్రీ ఎన్నాళ్ళు పట్టింది వర్కర్స్ సెటిల్ అవ్వడానికి. సో వర్కర్స్కి ముందు ఇవ్వాలి. అవన్నీ మాకు రోడ్ మ్యాప్ ఆయనకి అప్పచెప్దామని చూద్దాం ఎంతవరకు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జనసేన అతనే వాళ్ళ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నాడు. తనకి ఈ తరంలో అయినా ఎందుకంటే ఆంధ్ర డబ్బులు మనం తింటున్నాం. పవన్ కళ్యాణ్ కానీ మినిస్టర్ కానీ మనసులో పెట్టుకోవాల్సింది, ఆంధ్ర ప్రేక్షకులు ఇచ్చిన డబ్బులు మనం తింటున్నాం.
అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేక్షకుల డబ్బులు మనం తింటూ వాళ్ళని ఇక్కడ ట్యాక్సులు కట్టి మొత్తం ఇక్కడే తెలంగాణకే మొత్తం దోషి పెడతాం కాదు మనం. వాళ్ళకి కూడా షేర్ అవ్వాలి. సో అక్కడ వాళ్ళ సొమ్ము తింటున్నాం. వాళ్ళిచ్చే డబ్బులతోటి మనం బతుకుతున్నాం. తప్పే ఉంది. వాళ్ళు ప్రేక్షకులు ఇచ్చే డబ్బులతోటి సినిమా ఫీల్డ్ బతుకుతున్నాం కనుక అక్కడ ఇండస్ట్రీ సెటిల్ అవ్వడానికి సరైన దోహదం చెయ్యాలి. లేకపోతే ఈ చరిత్రలో ఇంత అవకాశం మరొకసారి రాదు. ఓకే. ఇప్పుడు బాలకృష్ణకి ఎందుకు ఇవ్వలేదు సినిమాటోగ్రఫీ? బాలకృష్ణకి ఎందుకు ఇవ్వలేదు? బాలకృష్ణ అసలు మినిస్ట్రీనే వద్దన్నాడుగా. ఓకే. మినిస్ట్రీ వద్దన్నాడు. మినిస్ట్రీలోకి తను ఎంటర్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే మినిస్ట్రీలోకి ఎంటర్ అవుతే లేనిపోయిన కాంప్లికేషన్. చంద్రబాబు తర్వాత ఎవరు? బాలకృష్ణ, లోకేష్ మళ్ళీ అదొక ప్రశ్న. ఇప్పుడే ఆల్రెడీ చంద్రబాబు తర్వాత ఎవరు? లోకేష్, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉంది. మళ్ళీ మూడో మూడు తనెందుకు? తనకు హ్యాపీగా తన సినిమాలతో. ఎన్టీఆర్ పరిస్థితి? ఎన్టీఆర్ ఇప్పుడు సంబంధం ఉంది తెలంగాణ రాజకీయాలకి. అతని పాటికి అతని కెరీరు ఇంకో 20 ఏళ్ళు దాకా ఎన్టీఆర్ రాజకీయాలు రాదమ్మా. 20 ఏళ్ళు దాకా అతను మహత్తరమైన కెరీర్ ఉంది. అనేక సినిమాలు అతని మీద కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ తీస్తున్నారు. సో ఆ బాధ్యత తీసుకుంటున్నాడు. చెప్పాడు కూడా వాళ్ళని, ఆ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ కాపాడుకోవాల్సిన బాధ్యత, నన్ను నమ్మి కోట్లు పెడుతున్నారు, కొంటున్నారు, వాళ్ళందరినీ బాధ్యత నాది. సో నా కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీదే కానీ రాజకీయాలు ఎవరు ముందు చెప్పేశాడు. సో అతను మాటికి లాగటం అనవసరం.